బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయ్యి అదుపు తప్పి టిప్పర్ని ఢీకొట్టిందా? టిప్పర్ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడం వల్లే బస్సు మంటలో చిక్కుందా? ప్రమాద సమయంలో బస్సు టిప్పర్ రెండు రాంగ్ రూట్లో ఎందుకున్నట్టు? బస్సు కండిషన్ బాగానే ఉన్నా మంటల్ని ఆర్పే సిలిండర్లు ఎందుకు పనిచేయలేదు? కారణం ఏదైతేనే మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో డజనుకు పైగా ప్రయాణికులు గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నారు. 6 గంటలకి ఒంగోలు అదేవిధంగా మార్కాపురం నేషనల్ హైవే మీద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక టిప్పర్, ఈ రెండు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి వెళ్తుంది, అదేవిధంగా టిప్పర్ లారీ మార్కాపురం వెళ్తుంది లారీతో. ఇది ఏదైతే ఉందో ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ టిప్పర్ లారీ యొక్క ట్యాంకర్ని డైరెక్ట్గా హిట్ అవ్వడంతో అక్కడి నుంచి మంటలు చెలరేగి ఉంటాయని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ బస్సు ఏదైతే ఉందో బస్సు వచ్చి డైరెక్ట్గా ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందనేది ప్రాథమిక సమాచారం. దీని యొక్క వివరాల సంగతి తెలియాల్సింది. మాకు అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే మేము స్పాట్కి వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగింది. ఒక 20 మందిని కాపాడి అంబులెన్స్లో హాస్పిటల్లో పంపించడం జరిగింది. 13 డెడ్ బాడీస్ని రికవరీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని కూడా హాస్పిటల్లో. హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి కలిగిరి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. కిటికీ అద్దాలు పగలగొట్టి కొందరు బయటపడ్డా మిగతా వాళ్లు మంటల్లో కాలి సజీవ దహనం అయిపోయారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగానే క్షణాల్లో అంతా జరిగిపోయింది. బస్సు కండిషన్ పై ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేసినట్టు కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నవారు. ఎర్రగొండపాలెం దగ్గర బస్సును గంట సేపు నిలిపివేసినట్టు తెలుస్తోంది. తర్వాత కొద్దిసేపటికి రాయవరం దగ్గర ఘోరం జరిగిపోయింది. ప్రమాద వివరాలపై అత్యవసర సమీక్ష జరిపారు సీఎం చంద్రబాబు. క్లీనర్ నుంచి డ్రైవర్ నుంచి ప్రమాద కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. బాధితుల కుటుంబీకులకు సమాచారం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రటరీలు ఘటన తదుపరి అంశాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. స్లీపర్ బస్సులే వరుసగా ప్రమాదాలకు గురవడంపై ఫోకస్ పెంచింది ఏపీ ప్రభుత్వం. మా కరెస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కండిషన్ పై మళ్ళీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. అయితే 2 రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు బస్సులో. ఈ ఘటనపై సీరియస్నెస్ చాలా ఉంది. సో చర్యలు ఏమైనా ఉంటాయా? ఘటనా స్థలంలో సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ స్లీపర్ బస్సుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటుంది. ఎందుకంటే చాలాసార్లు గతంలో కూడా ఈ స్లీపర్ బస్సులో మాత్రం ప్రమాదాలు జరిగాయి. అయినా కానీ ఇటు యాజమాన్యాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కండిషన్ లేని బస్సులపై మాత్రం ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే ఈ బస్సులను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని మాత్రం ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా నిన్న సాయంత్రం 5 గంటలకు బయలుదేరినటువంటి బస్సు ఇటు నెల్లూరు జిల్లాలోని కలిగిరికి రావాల్సి ఉండగా రాత్రి తెల్లవారుజామున కరెక్ట్గా 5 గంటల 44 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఇక్కడ మార్కాపురం దగ్గర చూసుకొని మాత్రం ఎదురుగా వస్తున్న టిప్పర్ని, సింగిల్ రోడ్ అది, కరెక్ట్గా టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్లో బస్సు ఇటు కలిగిరి వైపు వెళ్తుంది, అటు టిప్పర్ మాత్రం మార్కాపురం వైపు వస్తుంది. కరెక్ట్గా టర్నింగ్లో ఆ బస్సు స్టీరింగ్ స్టక్ అయిపోయి ఎదురుగా వస్తున్నటువంటి ఈ కంకర్ టిప్పర్కి కరెక్ట్గా డీజిల్ ట్యాంకర్కి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇమీడియట్లీ క్షణాల్లో మంటలు మొత్తం కూడా బస్సులో వ్యాపించడంతో ఆ బస్సులో ఉన్నవారు బయటికి రావడానికి చాలా టైం పట్టవలసింది. ఎందుకంటే స్లీపర్ ముఖ్యంగా పైన పడుకున్నవారు బయటికి రాలేక చనిపోయిన ఎక్కడికక్కడ ఖాళీ ఒక మాంసపు ముద్ద మొత్తం కూడా నల్లని మాంసపు ముద్ద లెక్క తయారైన పరిస్థితి నెలకొంది. ఎవరిని కూడా గుర్తుపట్టలేని విధంగా మాత్రం అందరూ తయారయ్యారు. కింద కూర్చున్న వారు మాత్రం సిట్టింగ్లో ఉన్నవారు ఆ అద్దాలు పగలగొట్టి కొంతమంది బయటికి వచ్చారు. పైన స్లీపర్లో ఉన్నవారు మాత్రం బయటికి రాలేక అక్కడే కాలిపోయారు. చూసుకుంటే మాత్రం ప్రస్తుతం అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 14 మృతదేహాలు కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. అందరు బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఏ మృతదేహం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది. అందువల్ల ఫోరెన్సిక్ డాక్టర్లు కూడా వచ్చారు. శాంపిల్స్ తీసుకొని ఆ మృతదేహాలను ఫ్రీజర్లో భద్రపరుస్తున్నారు. అదేవిధంగా మృతదేహాలకు అంటే ఈ 14 మందికి సంబంధించినటువంటి బంధువుల శాంపిల్స్, DNA శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ శాంపిల్స్ అన్ని ల్యాబ్కి పంపించిన తర్వాత ఇవి ల్యాబ్లో సరిపోల్చిన తర్వాత ఎవరి మృతదేహం ఎవరిదో చేల్చిన తర్వాతనే వారికి 2 రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ 14 మృతదేహాలను కూడా ఇక్కడే భద్రపరుస్తారని మాత్రం ఇక్కడ అధికారులు అంటున్నారు. అదేవిధంగా ఈ 14 మందిలో కూడా 5 నెలల బాలుడు కూడా ఉన్నాడు. అనిల్ అనే యువకుడు చనిపోయాడు. వారి కొడుకు 14 నెలల బాలుడితో పాటు అతడు కూడా
ఈ ప్రమాదంలో చనిపోయారు. అదేవిధంగా ఆమె భార్య సౌజన్య మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి స్వల్ప గాయాలతో బయటపడ్డది. మరికొద్ది రోజుల్లో ఈ బాబుకి చూసుకుంటే మాత్రం అన్నప్రాసన నిర్వహించాల్సి ఉంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు అనిల్ కుటుంబం. అక్కడ జగిత్యాల వెళ్ళి అక్కడ కామారెడ్డి నుంచి ఇక్కడికి వారి సొంత ఊరికి వచ్చి అన్నప్రాసన చేసుకుందాం ప్రయత్నంలో ఉండగా మాత్రం ఈ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్.